Hey guys, welcome back to my channel Varshified Vlogs. We are going to Chaumala Palace. Yeah, we are going to Chaumala Palace. Let's do one more vlog, guys. హాయ్ గాయస్, మేమైతే చౌమల ప్యాలెస్కి వచ్చేసాము. సో ఇంకా మా క్లాస్మేట్స్ రావాల్సి ఉంది, వాళ్ళు వచ్చినంత వరకు వెయిట్ చేసి మా మేడం కూడా వస్తున్నారు కాబట్టి అందరూ వచ్చాక మేమైతే లోపలికి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో. సో మేమైతే చౌమల ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవగానే పక్కన అయితే ఒక ఫోటో బూత్ ఉంది. ఆ ఫోటో బూత్ ఎందుకంటే చౌమల ప్యాలెస్లో అప్పట్లో నవాబ్స్ ఉండేవారు కాబట్టి ఫోటో బూత్ ఈజ్ ఆల్సో అబౌట్ నవాబ్స్. మనం గెటప్ వేసుకొని ఫోటో అయితే దిగచ్చు. అండ్ హియర్ కమ్స్ మ్యూజియం అనమాట. నవాబ్స్ యొక్క జ్యువెలరీ, లగేజ్ అవన్నీ ఒక మ్యూజియంలో పెట్టారు. సో బయట నుంచి ఇదే చౌమల ప్యాలెస్. సో దీన్ని కట్టడం స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు 1750లో కట్టడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ కన్స్ట్రక్షన్ అయ్యేసరికి 1869లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయ్యింది. అండ్ మోర్ దెన్ 100 years పట్టింది ఈ ప్యాలెస్ కట్టడానికి. సో మాకు చౌమల ప్యాలెస్ హిస్టరీకి సంబంధం ఏంటి అంటే ఏం లేదు గైస్, మేము ఇంటీరియర్ స్టూడెంట్స్ కాబట్టి ఈ ప్లేస్కి మా కాలేజ్ వాళ్ళు తీసుకొని వచ్చారు ఫర్ సైట్ విజిట్. సో ఇక్కడ మేము ఆ మెటీరియల్స్ ఏంటి, ఆ ఫర్నిచర్ ఏంటి, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న జాపనీస్ ఫర్నిచర్, యూరోపియన్ ఫర్నిచర్, వాళ్ళు చేసిన ప్యాటర్న్స్, ఇక్కడైతే కట్లరీ, వాళ్ళు యూజ్ చేసిన కట్లరీ కూడా అక్కడ నేమ్స్, బోర్డు మీద నేమ్స్ అవి చూస్తే 1889, 1883లా ఉన్నాయి. సో అప్పటికే ప్లేట్ మీద ప్రింటింగ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. చాలా చాలా ముందంచన ఆలోచించి వాళ్ళైతే టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేశారో మనకైతే చూడొచ్చు. అండ్ వాట్ ఆర్ ద వెపన్స్ దే ఆల్ యూజ్డ్ అని చెప్పి కూడా మేము చూసామన్నమాట. సో ఇవన్నీ పక్కన పెడితే సో అక్కడ మేము ప్లేస్ స్ట్రక్చర్ ఏంటి, మెటీరియల్స్ ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి, అప్పట్లో ఉండే డిజైన్స్ అన్నీ చూపించడమే కాకుండా వాటిని చూసాక స్కెచింగ్ కూడా చేయమని చెప్పారు మమ్మల్ని. సో దట్స్ వై వీఆర్ హియర్ టుడే ఇన్ చౌమల ప్యాలెస్. సో చూడడమే ఒక ఎత్తు అయితే అక్కడ కూర్చొని ఆ చెట్టు కింద స్కెచింగ్ చేయడం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను. ప్రతి ఆర్ట్ స్టూడెంట్కి ఒక థియరీ సబ్జెక్ట్ ఉంటేనే ఆర్ట్ నేర్చుకోలేరు, దే నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ప్రతి ఒక్కరు ఇలా వెళ్ళి, ఒకవేళ కాలేజ్ వాళ్ళు తీసుకెళ్ళకపోయినా మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి లెర్న్ యువర్ సెల్ఫ్. ఆర్ట్ అంటేనే నేచర్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ట్. నేచర్లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఆర్ట్ రిలేటెడ్. సో మాకైతే ఆ చెట్టు కింద కూర్చొని స్కెచింగ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ లేటర్ ఆన్ అందరూ స్కెచింగ్స్ అయిపోయాక మ్యామ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. సో వి ఆల్ డిస్కస్డ్. చాలా మటుకి ఒక్కొక్కరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని అందరం అయితే స్కెచింగ్ చేసాం. తర్వాత ద లాస్ట్ వన్ నవాబ్స్ యూస్ చేసిన కార్స్. అప్పట్లోనే రోల్స్ రాయల్స్, వావ్, చాలా అంటే చాలా కార్స్ ఉన్నాయి. చూసైతే అప్పట్లో ఉండే కార్స్కి ఉన్న వాల్యూ ఇప్పటికి వాళ్ళు షోకేస్ చేసి అందరికీ చూపించగలుగుతున్నారంటే రియల్లీ గ్రేట్ అనిపించింది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక్కొక్కటి చూస్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ నాలెడ్జబుల్ థింగ్స్ అన్నీ షోకేస్లో ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ యూస్ చేస్తూ ఉంటే దాని యొక్క వాల్యూ తెలిసేది కాదు అని ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ ఇప్పటికీ అవన్నీ ఒకవేళ మనకు దొరుకుంటే దాని యొక్క వాల్యూ తెలిసేది కాదు. బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద మ్యూజియం, దాని వాల్యూ 100 times పెరిగింది. సో ఇవి వచ్చేసి జీప్స్ అండ్ బైక్స్ విచ్ యూజ్డ్ బై ద నవాబ్స్ యొక్క సోల్జర్స్ వాళ్ళు యూజ్ చేసినవి. సో ఇదే అనమాట లాస్ట్ చౌమల ప్యాలెస్లో షోకేస్ చేసిన పీస్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye bye.